జీవితంలో మానవులు అన్న తర్వాత ప్రతి ఒక్కరూ ఏవో ఒకటి తప్పులు చేస్తూనే ఉంటాం. మనకు తెలిసి కొన్ని చేస్తాం, మనకు తెలియకుండా చేస్తూ ఉంటాం. ఒక్కోసారి వేరే వాళ్ళు చేసినా కూడా ఆ తప్పులు కూడా, ఆ నిందలు కూడా మన మీద పడుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఒక మెట్టు దిగడం వల్ల ఆస్తులు తరిగిపోవు, మన గౌరవం తగ్గిపోదు, మన పరువు కూడా తగ్గిపోదు. ఎప్పుడు కూడా నాకేంటి అనే విధంగా ఎక్కడా కూడా ఉండకూడదు. ఇప్పుడు ఒక 100 మంది నువ్వు చేసేది తప్పు అని మనల్ని విమర్శిస్తున్నప్పుడు, ఇంతమంది మనల్ని తప్పు అని అంటున్నప్పుడు ఒక మెట్టు దిగి వారు చెప్పే విధంగా మనం ఆ పని చేసామని అంటే మన సమస్య తీరిపోతుంది కదా అని కొంచెం ఆలోచించాలి. మన చూడండి, ఒక ఇద్దరు యూట్యూబర్స్ మధ్యన చిన్న మాట పట్టింపులు వచ్చాయి. ఏదో ఈయన అప్పు అడిగాడని, ఆయన ఇవ్వలేదని, ఇలా అన్నాడని ఏదో చిన్న వివాదం. అన్నదమ్ముల్లాగా అప్పటి వరకు కలిసి ఉన్న ఇద్దరు యూట్యూబర్లు అక్కడ తన సమస్యకి పరిష్కారం దొరకపోయేసరికి ముఖంతో వెళ్ళిన వ్యక్తి ఈ నిరాశగా వెనక్కి తిరిగి వచ్చేసరికి బాధ మనసులో, ఈ సమస్య ఎలా తీరుతుంది, నాకు వెనకాల ఒక ఫ్యామిలీ ఉందనని కొంచెం ఆవేశంలో, కోపంలో ఏదో ఒక 2 మాటలు తూలి ఏదో ఒక వీడియో చేసి పెట్టాడు. కానీ నెక్స్ట్ డే చూసారా, ఇద్దరూ కూడా తప్పుని తెలుసుకున్నారు. ఒకరొకరు కన్నీళ్ళు పెట్టుకుని బాధపడి ఏడ్చారు. ముందు రోజున మనం చూసాము. కానీ తెల్లారిద్దరూ కూడా ఒకరినొకరు సారీ చెప్పుకున్నారు, కాంప్రమైజ్ అయ్యారు, చక్కగా అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్నారు. కూడా ఎవరితోనూ మనం వివాదాలకు దిగకూడదు. ఒకవేళ ఎదుటి వాళ్ళు మనల్ని అంటున్నారని అంటే అది మన వల్లే జరిగింది కదా అని ఆలోచించుకోవాలి. కానీ పట్టుదలకి, పౌరుషాలకి మనల్ని ఏం చేస్తారు, మనము తేల్చుకుందామని నువ్వెంతని ఈ రకంగా మాట్లాడుకోవడం అది ఎంతవరకు కరెక్ట్ చూడండి. ఎప్పుడైనా సరే ఒక నలుగురు మనది ఇది బాగోలేదు అని చెప్పారు అని అంటే దాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఆలోచించాలి. వీళ్ళు బాగోలేదు అని అంటున్నారు అంటే నేను చేసేది వాళ్ళకి నచ్చట్లేదు కాబట్టి నాలో మార్పు తెచ్చుకోవాలి, ఇంకోసారి ఇలా చేయకూడదు, జనాలు యాక్సెప్ట్ చేయట్లేదు అన్న విషయాన్ని మనం గమనించుకోవాలి. అది గమనించుకోకుండా నన్ను ఇంకా ఇలా అంటున్నారు, ఏదో కక్షగట్టి అంటున్నారని ఈ రకంగా ఎప్పుడు కూడా అనుకోకూడదు. చిన్న తప్పును కూడా ఇప్పుడు భూతద్దంలో పెట్టి 10 మంది దాన్ని పెద్దదిలాగా చూసే అవకాశం కూడా ఉంటుంది. ఎప్పుడైనా సరే మన వల్ల పొరపాటు జరిగినప్పుడు ఒక మెట్టు దిగడమే మంచిది. దానివల్ల ఇంకా గౌరవం పెరుగుతుంది. మొన్న యూట్యూబర్ల ఇద్దరి మధ్య వివాదం జరిగిందా, తెల్లారి చక్కగా నాది తప్పే, నేను ఏదో ఇలా ఆవేశంలో, కోపంలో ఇలా చేశానని చెప్పగానే చూడండి గొడవ సద్దుమణికిపోయింది. అక్కడ గౌరవం పెరిగింది. ఎవరైతే ముందు రోజున అంత బాధపడుతూ పెట్టిన వ్యక్తి ఉన్నారో తెల్లారి ప్రతి ఒక్కళ్ళు కామెంట్లు పెట్టారు. అన్న తప్పు తెలుసుకునేవాడే గొప్పవాడు, నీ కష్టాలు పోతాయన్నా, నువ్వు బాధపడకనని ప్రతి ఒక్కళ్ళు ఒక ధైర్యాన్ని, ఒక బూస్ట్ లాగా ఇచ్చారు. చూసారా, అది గొప్పదనం. మనం తప్పు చేసినా కూడా దాన్ని ఒప్పుకోవడంలోనే ఉంది చాలా గొప్పదనం. కానీ దాన్ని మనం గమనించుకోలేకపోతున్నాం. ఇకపోతే గర్భవతి శాపం, బ్రాహ్మణ శాపం. చూడండి, ఈ శాపాలు, పాపాలు, పుణ్యాలు, కర్మలు ఇలాంటివి మనకి ఎక్కడా కూడా కనిపించవు. మనం చేసే పనులు బట్టే వాటి ప్రభావం మన జీవితాల మీద పడుతుంది. నెక్స్ట్ మన పిల్లల పైన కూడా అలాంటి ప్రభావాలు కనబడుతూ ఉంటాయి. ఎంతోమంది ఇప్పుడు కుటుంబాల్లో అన్నీ ఉన్నా కూడా కోట్లలో ఉన్నవాళ్ళు కూడా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దేనికేనంటే వాళ్ళు చేసిన కర్మలే అంటాం, వాళ్ళు చేసిన పాపాలు, వాళ్ళు చేసిన శాపాలు అని ఇలా రకరకాలుగా చెప్పుకుంటాం. వాటి మీద కేసులు పెట్టగలమా చెప్పండి? ఆ పాపాల మీద కేసులు పెట్టగలమా? వాటిని ఆపగలమా? ఎక్కడా కూడా వాటిని ఆపే పరిస్థితి ఉండదు. భగవంతుడు అది ఎలా చేయాలో, మనం చేసిన తప్పులను బట్టి అవి ఎలా జరగాలో అలాగే జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా అసలు మన కంటికి కూడా కనిపించవు. అందుకే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, పాపాలు చేయకండి, తప్పులు చేయకండి, ఒకరిని ఉసురు పెట్టకండి, అవి పాపాల కింద మనకు తగులుతాయి, మన పిల్లలకు కూడా తగులుతాయి అని చెప్పేసి ఈ రకంగా చెప్తారు. కాబట్టి మనం ఎన్ని కోట్లు సంపాదించుకున్నా కూడా మంచి పనే చేయాలి, కానీ ఒకరిని ఏడిపించే విధంగా ఉండకూడదు. ఇప్పుడు మనం ఏ బస్సో ట్రైన్ ఎక్కుతామండి, ఒక గర్భిణీ అమ్మాయి ఎక్కింది అనుకోండి, వెంటనే మనం టక్మని లేచి ఆ అమ్మాయికి ఆ సీటుని ఇస్తాం. ఎందుకు ఇస్తాం? ఆ అమ్మాయి కడుపుతోటి ఉంది, ఎక్కువసేపు నిలబడలేదు కాబట్టి మనమే నిలబడదాము, ఆ అమ్మాయికి ఇద్దామని ఒక మానవత్వంతో, వాళ్ళు ఎవరో మనకు తెలియదు కానీ మానవత్వంతో అక్కడ మనం ఆ సీటుని ఇస్తాం. అలాగే ఒక గర్భిణీ అమ్మాయి, నేను ఫలానా వాళ్ళ వల్ల నష్టపోయాను, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నా భర్త నన్ను కొడుతున్నాడు, ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని ఏడుస్తూ చెప్పుకుని బాధపడిందని అంటే, గడుపుతో ఉన్న అమ్మాయిని ప్రశాంతంగా డెలివరీ అయ్యే వరకు ఎంతో ఇదిగా చూసుకోవాల్సిన కుటుంబమే ఈ రోజున ఈ డబ్బుల గురించి పాపం అమ్మాయిని నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారనంటే ఆ పాపం ఎవరికి తగులుతుంది చెప్పండి? అందరిళ్లలోనూ ఆడపిల్లలు ఉంటారు. గర్భం దాల్చిన వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉంటుందనేది మన అందరికీ తెలుసు, ఆడవాళ్ళకి. అలాంటప్పుడు మరి ఆ గర్భం దాల్చిన అమ్మాయికి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చి ఆ అమ్మాయి కన్నీళ్ళు పెట్టుకుని ఏడుస్తుందని అంటే ఆ పాపం, ఆ ఉసురు ఎవరికి తగులుతుంది చెప్పండి? అలాంటివి మూట కట్టుకోకండి. ఈ రోజున పోయేది మీది కొంచెం సొమ్మే,
పోయినా దానివల్ల మీరేమి ఆస్తులు కోల్పోరు, మీ పరువుని తగ్గిపోరు. ఒక అమ్మాయికి మీరు ఇలా అన్యాయం జరిగితే సాయం చేశారని ఒక మంచి పేరుని కూడగట్టుకుంటారు, ఒక పుణ్యాన్ని కూడగట్టుకుంటారు. సాయం చేసే మనసు ఉన్నా కూడా ఎందుకో వెనకడుగు వేస్తున్నారు. అంటే మరి అవి పాపాలో శాపాలో లేదంటే ఎవరైనా వెనక్కి లాగుతున్నారో తెలియదు. కానీ ఒక్క అడుగు కిందకి దిగడం వల్ల, ఒక మెట్టు మనం దిగడం వల్ల మన గౌరవం ఎక్కడికో వెళ్తుంది. ఈ రోజున ఇంతమంది తిట్టిన వాళ్ళే రేపు అదే చేత్తోటి మంచి కామెంట్లను పెడతారు. అమ్మ మీరు చేసింది చాలా మంచి పని, పోనీలేండి, మీరు సాయం చేసే మనసు మీకుంది, ఎంతోమందికి తెల్లారులేస్తే సాయం చేస్తున్నారు, అలాగే ఈ అమ్మాయి కూడా చేశారని గొప్పగా చెప్పుకునే పరిస్థితి ఎంత గర్వంగా ఉంటుంది చెప్పండి. అలా చేయడం వల్ల మన ఆస్తులను ఏమీ కోల్పోం. కానీ ఒక చిన్న పొరపాటు వల్ల వివాదాలను పెంచుకోవడం, నువ్వెంతంటే అని పౌరుషాలకి వెళ్ళిపోయి పెద్దది చేసుకోవడం, అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. ఈ రోజున ప్రతి ఒక్క యూట్యూబర్లు చెప్తున్నారు, సమస్యను పరిష్కరించుకోండి, చిన్న సమస్య ఇది, దీన్ని పెద్దది చేసుకోవద్దు, ఉసురులు తగులుతాయి, పాపాలు తగులుతాయి, బ్రాహ్మణ శాపం అని అంటారు. ఆ బ్రాహ్మణ శాపం అంటే ఎవరైనా బ్రాహ్మణులు కానీ అర్చకులు కానీ ఎవరినైనా సరే మనం దూషించకూడదు, తిట్టకూడదు, వాళ్ళని ఏమీ అనకూడదని ప్రతి ఒక్కరు చెప్తారు, అది మనకు కూడా తెలుసు. కానీ ఈ రోజున అలాంటి వాళ్ళే మీకు ఇంత మంచి విషయాలని చెప్పినా కూడా మీరు పట్టించుకోకుండా ఏంటో వివాదాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారని అంటే కొంచెం మనసులో బాధగా ఉంది. ఈ రోజున ఎక్కడో ఒక చోట పులి స్టాప్ అనేది ఖచ్చితంగా పడుతుంది. కానీ ఆ రోజున తప్పు ఎవరిది అని తెలుసుకునే లోపే మనకు అన్నీ జరిగిపోతాయి. ఈ శాపాలు పాపాలు అని అనేవి ఉన్నాయి చూసారా, అప్పటికే అవి మనల్ని చేరుతూ ఉంటాయి. కాబట్టి మనుషులు ఎన్ని తిట్టినా ఈ రోజున 2 తిట్టుకుంటారు, తర్వాత 2 రోజులకి మర్చిపోతారు. కానీ ఈ శాపాలు పాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవ్వరూ ఆపలేరు, అవి కనిపించవు కళ్ళకు కూడా. మీరు వాటి మీద ఎవరో మన కేసులు పెట్టి వాళ్ళని బంధించి ఇలా చేయలేం. అవి ఖచ్చితంగా భగవంతుడు ఏ రూపంలో ఇవ్వాలో మనకు ఆ రూపంలో ఇస్తాడు. కాబట్టి ముందు అలాంటి వాటి జోలికి వెళ్ళకండి, ఆ రూట్లో ఆలోచించండి మీరు. అంతేగాని ఎవరో చెప్పింది నేను ఇగోకి ఎందుకు దిగాలి, నేను తప్పు చేయనప్పుడు ఎందుకు ఇలా వాళ్ళ మాట వినాలి, ఆ తిట్టుకుంటే తిట్టుకొని అని ఇలా వివాదాన్ని పెంచుకోకూడదు. అవతల బాధపడే అమ్మాయి గురించి కూడా ఆలోచించాలి. గర్భిణీతో ఉంది, ఆ అమ్మాయి ఉసురు మనకు తగులుతుంది, వెనకాల మనకి అలాంటి పిల్లలు ఉన్నారు, ఆ పాపలను మనం మూట కట్టుకోకూడదు అన్న భావన మనలో రావాలి. అంతేగాని పౌరుషాలకి పట్టుదలకి పోయి ఏం సాధిస్తాం చెప్పండి. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం అనేది ఉంటుంది. ఆ అవకాశాన్ని మనం ఉపయోగించుకొని ఆ సమస్య పెద్దది కాకుండా చూసుకోవాలి, ఇంకొకసారి జరగకుండా చూసుకోవాలి. అంతేగాని నువ్వెంత అని మనం పట్టుదలకు పోతే సాధించేది ఏముంటుంది చెప్పండి. ఎవరికి ఉండే ఫ్యాన్స్ వాళ్ళకు ఉంటారు. వాళ్ళు రేపొద్దున వాళ్ళకి జేజేలు కొట్టేవాళ్ళు ఉంటారు, వీళ్ళకి జేజేలు కొట్టేవాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు మనల్ని ఒక 100 మంది చూసారనుకోండి, 90 మంది నువ్వు చేసేది తప్పు అని అన్నప్పుడు మనం 90 మంది మాట పట్టించుకుంటామా, ఆ 10 మంది జేజేలు కొట్టే వాళ్ళ మాట పట్టించుకుంటామా? ఒక్కసారి ప్రతి ఒక్కరూ ఈ ప్రశ్నకి సమాధానం ఏంటనేది మీ మనస్సాక్షిగా తెలుసుకోవాలి. అంతమంది మనం చేసేది తప్పు అని అన్నప్పుడు అది ఏంటనేది ఎలా పరిష్కరించుకోవాలనేది ఆలోచించి ఆ సమస్యని అక్కడితోటి ఫుల్ స్టాప్ పెడితే అందరికీ బాగుంటుంది, గౌరవం పెరుగుతుంది. కానీ దాన్ని అర్థం చేసుకోకుండా వివాదాలకు వెళ్ళిపోయి పోయిన మంచి పేరుని మనం మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలి అని అంటే ఇదొక్కటే సమస్యకి పరిష్కారం. ఒక మెట్టు దిగడమే మన గౌరవాన్ని పెంచుతుంది. బాధపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సాయం చేస్తేనే వాళ్ళ ఉసురు నుండి మనం తప్పించుకోగలుగుతాం, వాళ్ళ శాపాల నుండి మనం తప్పించుకోగలుగుతాం. మనం కూడా జీవితంలో నమ్మకంతో బతుకుతూ ఉంటాం. లేదంటే మన మనసులో అదే పీకుతూ ఉంటుంది. ఏ చెడు జరిగినా కూడా అయ్యో నేను పలానప్పుడు ఈ తప్పు చేశానే, అందువల్లే నాకు ఈ రకంగా జరుగుతుందేమోనని మళ్ళీ మనమే అనుమానించుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి అలాంటి శాపాలు, అలాంటి పాపాలు ఇలాంటివి తగలకుండా ఉండాలని అంటే ఒక ఈగోలకు పోకుండా ఆ సమస్యని తలుచుకుంటే ఎంతసేపు అండి, చిటికలో సమస్యను పరిష్కారం చేసుకోవచ్చు. కాబట్టి ఒక్కసారి ఒక 100 మంది మనల్ని ఈ రకంగా నెగిటివ్గా మాట్లాడుతున్నారని అంటే మనం ఎక్కడో పొరపాటు చేసామని ఒక మెట్టు దిగడంలోనే ఉంది మన గొప్పదనం. కాబట్టి ఒక్కసారి ఆలోచించుకొని సమస్యను పరిష్కారం చేసుకోండి. బ్రాహ్మణ శాపాలు, గర్భవతి శాపాలు వీటి మీద కేసులు ఎవ్వరూ పెట్టలేము, అలాంటి వాటిని ఎవ్వరూ ఆపలేరు. కర్మలు అనేవి అంటూ ఉంటారు చూసారా, అనుభవించాల్సిందేనని. అలాంటివి మన చుట్టూ రాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా అలాంటి వాళ్ళ ఉసురుని మనం అస్సలు పోసుకోకూడదు. వెనకాల మనకి ఫ్యామిలీ, పిల్లలు అందరూ ఉన్నారు. అందరూ కూడా క్షేమంగా సంతోషంగా ఉండాలి అని అంటే ఒకరిని ఈ రకంగా బాధ పెట్టడం అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి.
ఇప్పుడు ఎవరో నన్ను ఏదో అనేసారు, వాళ్ళ వల్లే నన్ను ఇలా డ్యామేజ్ అయిపోయింది నా జీవితం అని ఈ రకంగా ఎవ్వరూ అనుకోకలేదు. ఇన్ని రోజులు మిమ్మల్ని ఎంతమంది ఏ రకంగా గౌరవించారో వాళ్ళే ఈ రోజున మళ్ళీ మంచి కామెంట్లు పెట్టి మిమ్మల్ని ఒక లెవెల్లోకి లేపుతారు. చూడండి, సమస్యను కనుక మీరు పరిష్కారం చేశారు అని అంటే ఇప్పుడు ఎవరైతే విమర్శించిన జనాలు ఉన్నారో వాళ్ళే మీ గురించి గొప్పగా చెప్పుకునే స్థాయికి వెళ్తారు. చిన్న సమస్యని పెద్ద వివాదంగా ఎప్పుడు కూడా చేసుకోకూడదు. కోపంలోనూ ఆవేశంలోనూ ఏవేవో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. లేదు అని అంటే ఎవరెవరో ఏదో చెప్తూ ఉంటారు మన వెనకాలండి, వాళ్ళ మాటలను కూడా తీసుకుని మనం పౌరుషంగా వెళ్ళామని అంటే సరే ఈరోజు మీరు చేసిన దాంట్లో మీరు గెలవచ్చు, కానీ అక్కడ శాపాలు పాపాలు ఇలాంటివి అనేవి ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం ఎవ్వరూ ఆపలేరు. కొంచెం అలాంటివి కూడా ఆలోచించుకుని మానవత్వంతో నష్టపోయిన ఆ పేద కుటుంబాన్ని కనుక ఆదుకుంటే నిజంగా ఈ సమస్యకి పరిష్కారం తీరిపోతుంది. చిన్నదాన్ని పెద్దది చేసుకుని శాపాలని పాపాలని మూట కట్టుకోవడం అవసరమా చెప్పండి? ఒక్కసారి ఆలోచించండి.